హాయ్ అండి, ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. గోనెగండ్లలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. మండల కేంద్రమైన గోనెగండ్లలో వికాస్ విద్యా విహార్ పాఠశాల నందు ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఆధ్వర్యంలో శ్రీ చక్ర హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వైసీపీ నేత, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, శ్రీ చక్ర హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామఫకీరా, వికాస్ పాఠశాల అధినేత రెహమాన్ పటేల్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైద్య శిబిరానికి హాజరైన వైద్యులకు, అతిథులకు ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ వైద్య శిబిరంలో భారీగా రోగులు తరలివచ్చి కంటి పరీక్షలు, గుండెకు సంబంధించిన 2D ఈకో, ఈసీజీ, రక్త పరీక్షలు, దంత పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ చక్ర హాస్పిటల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ రామఫకీరా మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో గుండెపోటు చాలా మందికి వస్తూ ఉంటుందని, ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే మంచిదన్నారు. శ్రీ చక్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్య సేవతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ షేక్ మియా, డాక్టర్ గౌతమ్, డాక్టర్ ఆర్ఎంపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉస్మాన్, డాక్టర్ శివ, డాక్టర్ నాగేశ్వరరెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, రాళ్లదొడ్డి శిక్షావళి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మన గోనెగండ్ల మండలంలో ఉచిత గుండె వైద్య అండ్ కంటి వైద్య శిబిరము జరుగుతున్న వేళ మీడియా మిత్రులకు, ఇక్కడకు వచ్చేసిన ప్రజలకు, అలాగే మన ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మన్సూర్ అన్న గారికి, అదేవిధంగా ఇతర ఆర్ఎంపీలకు నా కృతజ్ఞతలు. నేను చక్ర హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా, కన్సల్టెంట్గా చేస్తున్నాను. అక్కడ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సారు, ఆర్థోపెడిక్ సర్జన్. అక్కడ రీసెంట్గా ఒక 2 సంవత్సరాల నుంచి మంచి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంది. అక్కడ మీకు అన్ని రకాల ఉచిత ఏంజియోగ్రామ్లు కానీ, స్టెంట్లు కానీ, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా బైపాస్ సర్జరీలు కానీ చేయబడును. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. నర్సింగ్ కేర్ కానీ, డాక్టర్ కేర్ కానీ, ఇతర శానిటైజేషన్ పరంగా కానీ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో ఎవరైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు. ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. మెయిన్ గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ వల్లనే చాలామంది సడన్గా చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లకు సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయంటే దాని లక్షణాలు ఏముంటాయంటే ఛాతీలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ, మంటగా కానీ, పట్టేసినట్లు కానీ రావచ్చు. ఆయాసం ఉన్న గుండెకు సంబంధించిన సిమ్టమ్, అది కూడా ఆయాసం కూడా. తలదిరడం కానీ, కాళ్ళ వాపులు కానీ, గుండెదడ కానీ, ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా గుండెకు సంబంధించిన సిమ్టమ్స్, గుండెకు సంబంధించి చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. గుండెకు సంబంధించి మనం మెయిన్ ఈసీజీ, గుండె స్కాన్ ఇవి చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనము ఏంజియోగ్రాము, స్టెంట్ అవసరమో, సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము. సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క చక్ర హాస్పిటల్ యొక్క సదుపాయాలు, వైద్య సదుపాయాలను యూజ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.